శ్రీ శంకర విజయం మాధవ విద్యారణ్య స్వామివారి గ్రంథానికి తెలుగు అనువాదం చిలుకూరు వెంకటేశ్వర్లు గారు. ఇప్పుడు మనం 3వ సర్గంలోకి వచ్చాం. మండద మిశ్రుల పరిణయం. మహేశ్వరుడైన పరమశివుడు శివగురు ఆర్యాంబలకు శ్రీ శంకరుడు అనే పేరుతో జన్మించాడు. తర్వాత దేవతలు ఉత్తమమైన బ్రాహ్మణులుగా జన్మించి మీమాంసాది షడ్దర్శనాలను బాగా అధ్యయనం చేశారు. శ్రీ శంకర భగవత్పాదులకు సహాయం చేయడానికి విమలుడు అనే బ్రాహ్మణోత్తమునకు కుమారునిగా శ్రీ మహావిష్ణు అంశతో శ్రీ పద్మపాదాచార్యులుగా జన్మించి ద్వైతవాదులకు ప్రతివాది అయి వారందరినీ తన వాదనలతో ఓడించి ప్రసిద్ధి పొందాడు. శ్రీ జైమిని మహర్షి పూర్వమీమాంస ప్రవర్తకుడు. కుమారుల భట్టు ఈయనకు ప్రథమ శిష్యుడు. ఈయన కుమారస్వామి అంశతో జన్మించాడని ప్రసిద్ధి. ప్రభాకరుడు కుమారుల భట్టు ప్రథమ శిష్యుడు. ఈతడు అనేక యజ్ఞయాగాదులు చేసి సూర్యుడికి ప్రీతిపాత్రుడయ్యాడు. పూర్వమీమాంస అన్నది 2 విధాలుగా ఉంది. అందు ప్రభాకర మత ప్రవర్తకుడైన ప్రభాకరుడు ఇతడే. అట్టి ప్రభాకరుని యందు వాయుదేవుడు ప్రసన్నుడై హస్తామలకాచార్యునిగా జన్మించారు. అంటే వాయుదేవుని అంశతో జన్మించిన హస్తామలకాచార్యులు శంకర భగవత్పాదులకు శిష్యుడై సేవించారు. వాయుదేవుని 10వ వంతు అంశతో శ్రీ తోటకాచార్యులు జన్మించారు. ఈయన ద్వైతవాదుల వాదనలు అన్నిటినీ మధించి చిన్నాభిన్నం చేస్తూ శ్రీ శంకర భగవత్పాదులను సేవించారు. ఈ విధంగా పద్మపాద, హస్తామలక, తోటకాచార్యుల రూపాన ఆయా దేవతల అంశతో మహేశ్వరుని సేవించారు. ఉదంకుడు అనేవాడు సకల వేదాంగాలను అభ్యసించి వైరాగ్యం కలవాడై ఉంచవృత్తిచే జీవిస్తూ కణాద మహర్షికి పుత్రుడై నంది అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. కణాద మహర్షి తర్కశాస్త్రమైన వైశేషిక దర్శనకర్త. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు వేదార్థాలను సులభంగా ప్రతిపాదించడానికి పరమశివుని సేవించి తలపు కలవాడై సురేశ్వరాచార్యులుగా అవతరించాడు. దేవగురువైన బృహస్పతి సూత్రభాష్యాలను ఉపనిషత్తులను సులభతరం చేయడానికి ఆనందగిరి అనే నామంతో వెలిశాడు. సూర్యభగవాను సారథి అయిన అరుణదేవుడు విష్ణు అంశతో పుట్టి పద్మపాదుడు అనే పేరుతో ప్రసిద్ధిగాంచాడు. వరుణదేవుడు మహేశ్వరుని సేవింపదలచి శ్రీ చిత్సుఖాచార్యునిగా జన్మించాడు. అద్వైత ప్రతిపాదన అయిన చిత్సుఖి గ్రంథాన్ని రచించాడు. అసూయాపరులైన రాక్షసులను సంహరించేటట్టి తత్వ అవధారణ సామర్థ్యం కలిగిన వారు, జనులను సంసార తాపం నుండి రక్షించ సమర్థులైన అనేక మంది దేవతలు పవిత్ర బ్రాహ్మణపుత్రులుగా జన్మించారు. దేవగురువైన బృహస్పతి దేహాత్మవాదంచే నాస్తికత్వాన్ని ప్రతిపాదిస్తూ చార్వాక దర్శనం అనే శాస్త్రాన్ని రచించారు. అందుకు క్రుద్ధుడైన బ్రహ్మ బృహస్పతిని భూలోకంలో జన్మించేట్లు శపించాడు. తర్వాత బృహస్పతి భూలోకంలో మండద మిశ్రుడిగా జన్మించాడు. ఈతడు పూర్వమీమాంస ప్రతిపాదించే కర్మకాండకు ప్రవర్తకుడై చార్వాక మతాలన్నింటినీ నాశనం చేశాడు. నందీశ్వరుడు ఆనందగిరి అనే నామంతో అవతరించాడు. మహేశ్వరుని ఆజ్ఞను శిరసావహించి సకల దేవతలు శివసేవాపారాయణులవ్వడానికి భూలోకంలో జన్మించారు. ఈ విధంగా త్రిమూర్తులు, బృహస్పతి, నందికేశ్వరుడు తమ తమ మహోన్నత స్థానాల నుండి పరివారంతో సహా భూలోకంలో అవతరించారు. అందువలననే అవలీలగా తమ ప్రజ్ఞాపాఠవాలతో నాస్తికవాదాన్ని ఖండించారు. అద్వైత తత్వాన్ని సుస్థిరంగా స్థాపించడానికి అనేక గ్రంథాలను రచించారు. బ్రహ్మదేవుడు సురేశ్వరాచార్యులుగా జన్మించగా సరస్వతీదేవి ఉభయభారతిగా అవతరించింది అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకానొక సమయంలో సత్యలోకంలో ఒక సభ జరిగింది. ఆ సభకు అనేక మంది మహర్షులు వచ్చారు. వారందరూ సాంగంగా వేదాధ్యయనం చక్కగా చేసినవారు. వేదనిలయమైన బ్రహ్మ ముందు చక్కగా వేదపఠనం చేసి ఆ దేవదేవునికి తమ ప్రజ్ఞాపాఠవాలను చూపారు. ఆ సమయంలో దుర్వాస మహాముని సావధానచితుడు కాకపోవడం చేత స్వరం తప్పిపోయింది. స్వరం తప్పడం చేత క్రమం కూడా వికటంగా తోచింది. చదువుల తల్లి అయిన సరస్వతీదేవి దుర్వాస మహర్షి అన్యమనస్కుడై పవిత్ర వేదోచ్చారణయందు అపస్వరం పలకడంతో, అయ్యో, మహర్షి సావధానుడై ఉంటే ఇలాంటి అపరాధం జరిగి ఉండేది కాదు కదా అని తలచి పక్కుని నవ్వింది. మహర్షికి కోపం ఎప్పుడూ ముక్కుపైనే ఉంటుంది. సరస్వతీదేవి తనను చూసి నవ్వినందుకు ఎంతో క్రుద్ధుడయ్యాడు.
మహర్షిని అన్న గౌరవం లేక, నా తపోమహిమకు భయపడక స్త్రీ సహజమైన బిడియాన్ని వదిలి నిండు సభలో నన్ను చూసి నవ్వింది. ఈమె భూలోకంలో మానవ స్త్రీగా జన్మించుగాక. నీ విద్యాపాఠవాన్ని, సుస్వరోచ్చారణను భూలోకంలో ప్రదర్శించు. నీకు ఇదే తగిన గుణపాఠం అని పలికాడు. తర్వాత సరస్వతీదేవి తన తప్పిదాన్ని గ్రహించి మహర్షి పాదాలపై పడి ప్రార్థించింది. సభయందు కొలువు తీరిన మహర్షులు కూడా శాప నివృత్తి తెలుపమని దుర్వాసుని ప్రార్థించారు. ఓ మునివరేణ్య, లోకంలో కుమారుని తప్పులు తండ్రి మన్నిస్తున్నాడు కదా, అనుకోకుండా ఈ సరస్వతీదేవి చిన్న తప్పు చేసింది కనుక నీవు ఆమెను పుత్రికా భావంతో చూడు, ఆమెను మన్నించు అని వేడుకున్నారు. అప్పుడు దుర్వాసుడు ప్రసన్నుడైనాడు. మహర్షి పాదాలపై పడి ఎంతో దుఃఖంతో శాప నివృత్తి కోరిన సరస్వతీదేవి ప్రార్థన వలన ఇతర మహర్షుల విన్నపాలను ఆలకించి దుర్వాసుడు సరస్వతీదేవిని అనుగ్రహించి శాప నివృత్తి ఇలా తెలిపాడు. భూలోకంలో పరమశివుడు అద్వైత తత్వాన్ని స్థాపించి సకల జనులను ఉద్ధరించడానికి శ్రీ శంకరాచార్యులుగా మానవ రూపంలో అవతరిస్తాడు. ఆ మహాత్ముని దర్శించిన పిమ్మట నీకు సత్యలోక ప్రాప్తి కలగగలదు అని పలికాడు. దుర్వాసముని శాపం మేరకు శోణమనే నదం ప్రవహించే తీరాన విష్ణుమిత్రుడు అనే బ్రాహ్మణుడికి సరస్వతీదేవి పుత్రికగా జన్మించింది. ఆ చదువుల తల్లి ఉభయ భారతీదేవి అనే పేర మానవమాతృరాలిగా అవతరించింది. ముని ఆమెను మానవకాంతగా జన్మించమని మాత్రమే శపించాడు గాని ఆమె దివ్యజ్ఞానాన్ని హరింపలేదు. అందువల్ల చతుషష్ఠి కళలు ఆ మహాదేవిని మానవ రూపాన కూడా అనుసరించే వచ్చాయి. ఆ కారణంగా భారతీదేవి సర్వోత్తమ గుణాలతో మహాప్రజ్ఞావంతురాలై స్త్రీ ధర్మంతో విరాజిల్లింది. ఆమె కేవలం మానవకాంతగా ఉన్నప్పటికీ అన్ని విషయాలలోనూ సరస్వతీదేవి మళ్ళీనే ప్రకాశించింది. ఆ విధంగా శ్రీ భారతీదేవి అవతారమై ఈ ఉభయ భారతీదేవి సర్వజ్ఞానవంతురాలిగా ప్రఖ్యాతిగాంచింది. ఈ ఉభయ భారతీదేవి బాల్యంలోనే సమస్త శాస్త్రాలను, వేదాలను, కావ్యనాటకాలను, షడంగాలను అంటే సాంఖ్య, యోగ, వైశేషిక, న్యాయ, మీమాంసా వేదాంతాలు మొదలైన అనేక శృతి స్మృతులను గణించగలిగింది. శైశవాననే ఆమె సర్వజ్ఞతకు, పాండిత్యానికి పండిత పామరులు ఎల్లరూ కూడా ఆశ్చర్యపోయారు. ఉభయ భారతీదేవి అనే పేరుతో యుక్త వయస్కురాలైన ఆ సరస్వతీదేవి విద్యా, వినయ, సౌశల్యాదులు విప్రుల ద్వారా బహుళ ప్రచారమై మండన మిశ్రుని చెవిన పడ్డాయి. మండన మిశ్రుడు అనే విశ్వరూపుడు సకల విద్యాస్వరూపిణి లావణ్యవతి అయిన ఆ ఉభయ భారతీదేవి వృత్తాంతాన్ని విని ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు. అలాగే ఆ ఉభయ భారతీదేవి కూడా విశ్వరూపుని పట్ల అనురాగం కలది అయింది. ఆ విధంగా వారిరువురు ఒకరిపై ఒకరు అభిమానాలను పెంచుకుంటూ స్వప్నాల్లో కలుసుకోసాగారు. మండనమిశ్రునకు ఉభయ భారతీదేవికి పరస్పరం ప్రత్యక్షంగా చూసుకోవాలి అనే కోరిక కలిగింది. ఒకరిని గూర్చి మరొకరు ఎంతసేపు విన్నా విసుగు చెందకపోగా సదా స్వప్నంలో దర్శింప ఉబలాట పడసాగారు. ఇది ఇలా ఉండగా మండనమిశ్రుని తండ్రి అయిన హిమమిత్రుడు కుమారుని శరీరం రోజురోజుకి కృషించిపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. వైద్యులను సంప్రదించగా దేహాన ఎట్టి అనారోగ్యం లేదని తెలిపారు. అక్కడ ఉభయ భారతీదేవి తండ్రి అయిన విష్ణుమిత్రుని స్థితి కూడా అలాగే ఉంది. వారు పరిపరి విధాల విచారించి ఆమె నుండి సరైన సమాధానం రాబట్టలేకపోయారు. మండన మిశ్రులు ఉభయ భారతి మండన మిశ్రుల తండ్రులు వారి పిల్లల దుఃఖ కారణాలను గురించి ఇలా ఆలోచించసాగారు. లోకంలో ప్రాణులు సుఖాలనే కోరుకుంటారు. కోరుకున్న సుఖాలు దొరకని పక్షంలో దుఃఖిస్తారు. అంటే ప్రేమైన వస్తువు దక్కకపోయినా అప్రియ వస్తువు వచ్చి పడ్డా కూడా దుఃఖమే కలుగుతుంది. వారు ఇంకా కౌమారావస్థలోనే ఉన్నారు. వారికి ఇష్టమైన వస్తువులన్నీ అందుబాటులోనే ఉన్నాయి. అయినా ఏదో తాపంచేత దుఃఖిస్తున్నారు. నిప్పు లేక పొగ రాదు కదా. కార్యం పొగ అయితే కారణం నిప్పు కదా. వీరా ఇంకా కౌమారంలోనే ఉన్నారు. వివాహానికి ఇంకా వయసు మించిపోలేదు. ఎవరి వల్ల అవమానం పొందలేదు. సౌఖ్యాలు అనుభవించేందుకు కావలసిన ధనమున్నది. కుటుంబ భారం అసలే లేదు. వ్యవహార తత్వజ్ఞులమైన మనము ఎన్ని విధాలుగా ఆలోచించినా వీరి దుఃఖ కారణం తెలుసుకోలేకుండా ఉన్నాము. సకల శాస్త్రాలు చదివారు, ప్రజ్ఞావంతులు. అందుచేత అవివేకం కానీ మూఢ స్వభావం కానీ దుఃఖ కారణమై ఉండదు. పోని శాస్త్ర విచారణాదులలో ఏదైనా పరాజయం పొందారా అంటే అది కారణం కాదు. ఎందువల్లనంటే వీరు నిరుపమ ప్రజ్ఞా పండితుల వద్ద శుశ్రూష చేసినవారు, సుశిక్షితులు.
న్యాయశాస్త్రమందు ప్రావీణ్యం పొందినవారు. అటువంటి వీరికి పండితుల నుండి పరాభవం జరిగే అవకాశమే లేదు. అయితే కారణం ఏమై ఉండవచ్చు? వీరు పుట్టినప్పటి నుంచి మహాపవిత్రులుగా ఉంటున్నారు. వేదోక్తమైన కర్మలనే చేస్తూ వచ్చారు. నిషిద్ధ కర్మలు ఎప్పుడూ చేయలేదు. ఈ విధంగా తమలో తామే తర్కించుకొని హిమమిత్రుడు మండరమిశ్రుని, విష్ణుమిత్రుడు ఉభయభారతీదేవిని ఎంతో ఓర్పుతోనూ నేర్పుతోనూ కారణం తెలుసుకోవడానికి ప్రశ్నించసాగారు. ఆ విధంగా తమ తమ తండ్రుల నిర్బంధం చేత మనసులోని మాట చెప్పడానికే వారు నిర్ణయించుకున్నారు. మండరమిశ్రుడు ఇలా అన్నాడు: తండ్రి, శోణం అనే నదం తీరాన విష్ణుమిత్రుడు అనే పండిత శ్రేష్ఠుడు వసిస్తున్నాడు. ఆయన శ్రోత్రియపరుడు, పరమ పవిత్రుడు. ఆ బ్రాహ్మణునికి ఉభయభారతి అనే పుత్రిక ఉంది. ఆమె గురించి బ్రాహ్మణ శ్రేష్ఠుల ద్వారా విని ఉన్నాను. ఆనాటి నుండి ఆమె రూప లావణ్యాలు, గుణగణాలు నా మనసును ఆకర్షించినవి. ఆమెనే ప్రతిదినం స్వప్నంలో చూస్తున్నాను. ఆమెనే వివాహమాడాలని సంకల్పించాను. తూర్పు వైపుగా ప్రవహించే వాటిని నదులని, అవి స్త్రీ రూపాలని, అలాగే పశ్చిమ దిక్కుగా ప్రవహించే వాటిని నదాలని, అవి పురుష రూపమైనవని చెప్తారు. మండరమిశ్రుడి మనసు తెలుసుకున్న హిమమిత్రుడు వెంటనే 2 బ్రాహ్మణులను పిలిచి తన పుత్రునికి ఉభయభారతిని కోరుతూ ఆమె తండ్రి అయిన విష్ణుమిత్రుని ఇంటికి రాయబారం పంపాడు. వారు సుదీర్ఘ ప్రయాణం చేసి విష్ణుమిత్రుని గృహాన్ని చేరారు. ఇది ఇలా ఉండగా అక్కడ ఉభయభారతీదేవి తన అభీష్టాన్ని తండ్రికి ఇలా తెలిపింది: నాయన, సకల శాస్త్ర పారంగతుడు, జ్ఞాన సమృద్ధుడై విశ్వరూపుడు అనే పవిత్ర నామంతో విరాజిల్లుతూ రాజగృహవాసి అయిన ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. ఆ మహానుభావుని పాదపద్మాలు సేవిస్తూ ధన్యురాలను కావాలని ఆశిస్తున్నాను. ఈ విషయంలో నా మనసులోని కోరికను నెరవేర్చినేడలా నా జన్మ ధన్యమని భావిస్తాను అని ప్రార్థించింది. విష్ణుమిత్రుడు తన పుత్రిక అయిన ఉభయభారతి పలికిన మృదు మధురమైన పలుకులు విని పరమానంద భరితుడై ఉండగా విశ్వరూపుడు మండరమిశ్రుని తండ్రి పంపగా వచ్చిన బ్రాహ్మణులు విష్ణుమిత్రుని గృహాన్ని చేరుకున్నారు. హిమమిత్రుడు పంపిన ఆ బ్రాహ్మణులు ఇరువురిని విష్ణుమిత్రుడు సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాది సపర్యలు చేసి పూజించాడు. వారు కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత సావధానంగా ప్రశాంత హృదయంతో కుశల ప్రశ్నలు వేస్తూ, అయ్యా, ఎంతో వ్యయప్రయాసలతో చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చారు, కారణం ఏమిటి అని ఆదరంగా ప్రశ్నించాడు. ఆ బ్రాహ్మణులు తమ కుమార్తె వివాహ విషయమై విశ్వరూపుని తండ్రి హిమమిత్రుడు పంపగా వచ్చాం అన్నారు. పండితవరేణ్య, మేము హిమమిత్రుడు పంపగా వచ్చాం. మీ కుమార్తె సకల శాస్త్రాలు నేర్చి అపర సరస్వతీదేవి ఉన్నదని, యుక్త వయస్కురాలని, పవిత్ర వంశంలో జన్మించిందని, సమస్త సద్గుణ రాశి అని తెలుసుకున్నారు. ఆయన కుమారుడు విశ్వరూప పండితుడు, సకల శాస్త్రాలను చదివి పరిపూర్ణుడై ఉన్నాడు. అతడు అన్ని విధాలుగా మీ పుత్రికకు తగిన వరుడై ఉన్నాడు. కనుక మీ పుత్రికా రత్నాన్ని హిమమిత్రుడి కుమారుడైన విశ్వరూపునికిచ్చి వివాహం జరిపించమని కోరడానికి వచ్చాం. రత్నం రత్నేన సంగచ్చతే అన్న సూత్రుని అనుసరించి పరస్పర సంబంధం కోరి వచ్చాం. విష్ణుమిత్రుడు బ్రాహ్మణులతో ఇలా పలికాడు: ఓ బ్రాహ్మణోత్తములారా, హిమమిత్రుని మాటగా మీరు చేసిన వివాహ ప్రసంగం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. నేను కూడా అదే కోరుకుంటున్నాను. అయినా నా భార్యను కూడా సంప్రదించి ఆమె అభీష్టం కూడా తెలుసుకొని ఒక నిర్ణయానికి వస్తాను. ఎందుకంటే రేపు పిల్లకు ఏదైనా దుఃఖం వాటిల్లితే ఆమె కదా ఓదార్చాలి. అటువంటి సమయంలో నా మాట వినకపోయినందువలనే ఈనాడు నా కుమార్తె కష్టాల పాలైంది అని చెప్పగలదు. కనుక నా కుమార్తె విషయంలో నా భార్యను సంప్రదించి ఒక నిర్ణయానికి వస్తాను. అదే సరైన నిర్ణయం అని భావిస్తున్నాను అన్నాడు. విష్ణుమిత్రుడు భార్యతో ఇలా అన్నాడు: సౌభాగ్యవతి, మనకు కుమారుడైనా కుమార్తె అయినా భారతి ఒకతే సంతానం. అది కుమార్తె అవడంతో తల్లిగా నీకు ఎక్కువ బాధ్యత ఉంది. ఆమె వివాహ వయస్కురాలైంది. ఇప్పుడు మన కన్యను తమ పుత్రునికి కోరి హిమమిత్రుడు 2 బ్రాహ్మణులను పంపాడు. హిమమిత్రుని కుమారుడైన విశ్వరూపుడు మహాపండితుడు, సర్వజ్ఞుడు, స్ఫురద్రూపి. మన పుత్రికకు అన్ని విధాలా సరైన వాడనే తలుచుచున్నాను. మన పుత్రికకు సరైన సమయంలో వివాహం చేయవలసిన బాధ్యత మనపై ఉంది. నువ్వు బాగా ఆలోచించి నీ నిర్ణయం తెలుపు. సకృత్ కన్యా ప్రదీయతే, కన్యను ఒకే పర్యాయం ఇవ్వవలెను అన్నది స్మృతివాక్యం. కనుక బాగా ఆలోచించి నీ నిర్ణయం తెలుపు. ఒకసారి కన్యను ఇస్తామని చెప్పి తిరిగి మాట తప్పటం మిక్కిలి దోషమవుతుంది. విష్ణుమిత్రుని భార్య ఇలా పలికింది: ఆర్య, పిల్లవాడు నివసించే ఊరు చాలా దూరాన ఉంది. రావాలన్నా పోవాలన్నా ఎంతో ప్రయాసతో కూడుకున్నది. అది అలా ఉంచండి. పిల్లవాని శాస్త్ర పాండిత్యం, వంశం, ఆస్తిపాస్తులు, శీలము, యోగ్యత
ముందుగున్నవన్నీ ఇతరులు చెప్పగా వినడమే కానీ మనకు ప్రత్యక్షంగా తెలీదు. స్మృతివాక్యం ఒకటి వినండి. కులశీల వయోరూప విద్యాధన సోదర వర్గాలనే 7 విషయాలను పరిశీలించి కన్యాదానం చేయాలి. బుద్ధిమంతులైన వారు మిగతా విషయాలు పట్టించుకోనవసరం లేదు. కనుక ఇప్పటికిప్పుడే మీకు ఏమని సమాధానం చెప్పగలను? విష్ణుమిత్రుడు ముందుగా తన కుమార్తె మనసు తెలుసుకున్నాడు. తర్వాత తాను కూడా వరుణి యోగ్యతల విషయంలో అనుకూలంగానే వినినందున భార్యను ఒప్పించడానికి అనేక దృష్టాంతరాలు, ఉపమానాలను వినిపించాడు. ఓ పరిశుద్ధాత్మురాల, వరుణి కులగోత్రాలు, శాస్త్ర పాండిత్యం ముందుగున్నవన్నీ మనం ప్రత్యక్షంగా చూడలేదు అని త్రోసివేయరాదు. లోకంలో పేరు ప్రతిష్టలున్న వారి విషయంలో ప్రత్యక్ష ప్రమాణాన్ని పరిగణించవలసిన పని లేదు. ఎందువల్లనంటే లోకవిఖ్యాతమైన రుక్మిణీ కళ్యాణ చరిత్రే ఇందుకు తార్కాణం. ఓ సతీమణి, ఈ విశ్వరూపుని సాక్షాత్తు విష్ణుమూర్తితో ఎలా పోల్చి చెప్తావు అని నువ్వు అడగచ్చు. విను. లోకంలో నాస్తిక మతం వృద్ధి చెంది వేదం క్షీణించిపోతోంది. తిరిగి వేదాన్ని ఉద్ధరింప మహేశ్వరుని ఆజ్ఞపై కుమారస్వామియే కుమారుల భట్టుగా అవతరించాడు. అటువంటి కుమారుల భట్టు వద్ద ఈ విశ్వరూప పండితుడు విద్యాభ్యాసం చేశాడు. ఇతన్ని సామాన్య మానవమాత్రునిగా తలంచవద్దు, దైవాంశ సంభూతునిగా తలంచు. కనుక వీరి విషయంలో పట్టుపట్టవద్దు, నన్ను విశ్వసించు. ఓ శీలవతి, విశ్వరూపుడని పేర్కొనబడే మండలమిశ్ర పండితుడు పరమశ్రేష్ఠుడు. మన అదృష్టవశాత్తు మనకు వరుడు కాబోతున్నాడు. బ్రాహ్మణులకు వైదిక ధర్మ మార్గాన నడిపే విద్యే తరగని ధనం. అటువంటి విద్యే మానవుడు ఏ లోకానికి పోయినా రక్షిస్తుంది. ఆ ధనం తరిగిపోయేది కాదు. రాజులు, చోరులు, స్త్రీలు కూడా దీనిని అపహరించలేరు. అంతేకాక లోకంలో వస్తువాహనాలను సంపాదించి పెట్టే ధనం ధనమే కాదు. ఓ సుదతీమణి, లోకంలో ధన సంపాదనే పరమలక్ష్యంగా ఉంది. దీనివల్ల మానవుడు పతనమై కష్టాలనే పొందుతున్నాడు. ధనం సంపాదించడం, దానిని రక్షించుకోవడం, ఖర్చు చేయడం అనే ప్రక్రియలన్నీ కూడా కష్టాలనే కలిగిస్తున్నాయి. ధనవంతులందరికీ ఈ విషయం బాగా తెలుసు. ధన సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్న విద్యాహీనుడు ధనమంతా చోరులు కానీ, రాజు కానీ, బంధువులు కానీ అపహరిస్తారు అనే భయంతో నిత్యము దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఓ సుశీలే, లోబులు కొందరు ధనాన్ని జాగ్రత్తపరచడానికి భూమిలో పాతిపెడుతున్నారు. లోభగుణం తిరిగి దాన్ని బయటకు తీయనీయదు. ఆ విధంగా భూమిలో పాతిపెడితే భూమి పాలవుతోంది. అదే ఏ నదీ తీరానో పాతిపెడితే నది పాలవుతోంది. ఎవరి వద్దనైనా గుప్తంగా దాచి ఉంచితే ఆ ధనం వారి పాలవుతోంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ధనం వల్ల కలిగే అనర్థాలు కోకొల్లలు. పైగా అది శాశ్వతం కాదు. అదే విద్యాధనమైతే అది నిత్యం సుఖకరం, సర్వశ్రేష్టం. ఓ ధర్మశీలామణి, ధన సంబంధమైన విషయాలను ఒక పక్కన పెట్టు. బాలికలు ఎల్లకాలం తల్లిదండ్రుల ఇంట్లోనే ఉండరాదు. వివాహానికి పూర్వమే రజస్వలైతే ఆ తల్లిదండ్రులు భయంకర నరకాలలో పడతారు. కనుక మన కన్య రజస్వల కాకపూర్వమే వివాహం జరపాలి. అలా చేయని ఎడల జరిగే అనర్థాన్ని చెప్తా విను. వివాహం కాకుండా కన్య తండ్రి గృహంలోనే రజస్వల అయితే ఆ తండ్రి శిశుహత్యా పాతకాన్ని పొందుతాడు. ఆ తల్లి పాపాత్మురాలవుతుంది. ఓ ధర్మస్వరూపిణి, మన ఇద్దరి మధ్య ఇంత చర్చ అనవసరం. మనం మన పుత్రికనే పిలిచి తన మనసులో ఏ పవిత్రుని అయినా వరించి ఉంటే అటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణే నిర్ణయిద్దాం. అంతటా తల్లిదండ్రులు ఇరువురు కూడా ఉభయభారతిని పిలిచారు. ఓ సుకుమార దేహధారిణి, హిమమిత్రుడు అనే బ్రాహ్మణ శ్రేష్ఠుడు తన పుత్రుడైన విశ్వరూపునికి నిన్ను కన్యగా కోరి 2 బ్రాహ్మణులను పంపినాడు. విశ్వరూపుని గుణగణాలను నీకు వినిపించాము. నీ మనసులోని మాట చెప్తే మేము ఆ ప్రకారమే చేస్తాం అన్నారు. ఈ విధంగా తన మనోరథాన్ని గూర్చి తండ్రి ముఖతా వినగానే ఆమె ఆనందం కట్టలు తెంచుకుని నోట మాట రాలేదు. దేహమంతా రోమాంచితమైంది. మనసులోని మాట బయటకు చెప్పలేనిదైనా రోమాంచితం వంటి సాత్విక భావాలు ఆమె మనోరథాన్ని రెండింతలుగా ప్రకటించినాయి. ఆ విధంగా ఉభయభారతీదేవి తన మనోరథాన్ని ప్రకటించటంతో తల్లిదండ్రులిద్దరూ ఆమె మనోభీష్టాన్ని గ్రహించగలిగారు. తర్వాత బ్రాహ్మణులు ఇరువురికి తమ అంగీకారాన్ని తెలిపారు. అంతటా ఆ బ్రాహ్మణులు ఇరువురు తమ కార్యం సిద్ధించటం చేత ఆనందంతో తిరిగి హిమమిత్రుని ఇంటికి బయలుదేరారు. జ్యోతిశాస్త్రంలో అఖండ ప్రజ్ఞా పాఠవాలు కలిగిన భారతీదేవి రాబోయే 14వ దినం దశమి తిథియందు సర్వమంగళప్రదమైన ముహూర్తం ఉన్నది అని తానే స్వయంగా వ్రాసి ఆ లేఖను ఆ బ్రాహ్మణులకిచ్చింది. తమ రాయబారం ఫలించడంతో ఆ బ్రాహ్మణులు ఇరువురు అమితానందంతో హిమమిత్రునిగాంచి విషయమంతా విపులంగా తెలియపరిచారు.
విష్ణుమిత్రుని గృహం నుండి వచ్చిన విప్రులిరువురు ఉభయభారతీదేవి స్వయంగా వ్రాసిచ్చిన లగ్నపత్రాన్ని హిమమిత్రునికి సమర్పించారు. ఆ లేఖను అందుకున్న హిమమిత్రుడు మందహాసం చేస్తూ ఆ బ్రాహ్మణులిరువురిని సముచితంగా పూజించి అమూల్యమైన రత్నాభరణాలు వస్త్రాదులతో తృప్తిపరిచాడు. విశ్వరూప పండితుడు ఉభయభారతీదేవి వృత్తాంతమంతా బ్రాహ్మణుల నుండి తెలుసుకుని సర్వ విషయాలు తండ్రి చెప్పగా విని ఎంతో సంతోషించాడు. తర్వాత బంధువులను ఆహ్వానించి తదుపరి కార్యాచరణ గురించి పలికాడు. దైవజ్ఞులైన జ్యోతిశాస్త్ర పండితులచే వివాహ ముహూర్తం నిశ్చయమైంది. ఆ ముహూర్తానికి విశ్వరూప పండితుని తల్లిదండ్రులు సకల బంధువర్గంతో కూడి కన్యాపాణి గ్రహణానికై విష్ణుమిత్రుని గృహానికి తరలివచ్చారు. ఆ విధంగా విశ్వరూప పండిత నామధేయుడైన మండలమిశ్రుడు శోణ నదీ తీరానికి రాగానే విష్ణుమిత్రుడు మంగళతూర్య రావాలతో ఎదురేగి వారిని స్వగృహానికి ఆహ్వానించి తీసుకొని పోయాడు. మగపెళ్లి వారందరికీ సకల మర్యాదలు చేశారు. అంతటా విష్ణుమిత్రుడు అల్లుణ్ణి ఆహ్వానించి ఆసనమిచ్చి అర్ఘ్యపాద్యాదులను మధుపర్కాలను సమర్పించాడు. మృదుమధురమైన మాటలు పలుకుతూ అల్లుని ఆదరించి విష్ణుమిత్రుడు మహదానందం పొందాడు. నాయన, నా కుమార్తెతో పాటు ఈ కనిపించే ఇళ్ళు, గోవులు, బంగారం, పంట భూములు, మిగిలిన సమస్త ధనము సంతోషంతో నీకు సమర్పిస్తున్నాను అని పలికాడు. అతిథులు వచ్చినప్పుడు గృహస్థు అర్ఘ్యపాద్యాదులను ఇచ్చి ఆదరించాలి. పాద్యం అంటే కాళ్ళు కడుక్కునేందుకు ఇచ్చే నీరు. ఇక్కడ అర్ఘ్యం అంటే పూజ కోసం ద్రవ్యం, జలం, చందనం మొదలైనవి సమకూర్చటం. మధుపర్కం అంటే పెరుగు, నెయ్యి, జలం, తేనె, చక్కెర. వీటిని మధుపర్కం లేక పంచామృతాలు అని చెప్తారు. దతిసర్పి జలం క్షౌద్రం సితా చైతైశ్చ పంచభిః ప్రోత్యతే మధుపరుస్తు. విప్రోత్తమ, నా పూర్వజన్మ సుకృతంచే సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడవు వేదమూర్తివి అయిన నిన్ను అల్లుడిగా పొందే భాగ్యం కలిగింది. ఈ వివాహం అనే పేరుతో మేమందరము ధన్యులము అవడమే కాక మా వంశమంతా ధన్యమైంది. లేకుంటే పండితోత్తములు సర్వజ్ఞుడు అయిన మీరెక్కడా, నేనెక్కడా? ఓ పూజ్యుడా, ఇక్కడ ఉన్న సంపద అంతా నేటి నుండి మీ అధీనంలో ఉంటుంది. మీరు యథేచ్ఛగా అనుభవించవచ్చు. ఇకపై ఈ సొత్తు అంతా తమదే కానీ నాది కాదు సుమా అని పలికాడు. అంతటి విశ్వరూపుని తండ్రి అయిన హిమమిత్రుడు, మహోదర, ఈ వివాహం ద్వారా నా పుత్రుడు మీకు పుత్రుడే అవుతున్నాడు. అట్లే మీ పుత్రిక కూడా నాకు పుత్రికే అవుతున్నది. కనుక ఇకపై మీది మాది అనే భేదమేదీ లేదు. రెండు కుటుంబాలు ఒకటైనాయి. ఇంతవరకు మీరు పలికిన పలుకులన్నీ మీ ఔదార్యాన్ని, మహోన్నత భావాలను తెలియజేస్తున్నాయి. మీ పలుకులన్నీ నిష్కపటంగానూ సమయోచితంగానూ ఉన్నాయి. ఈ మాటలు మీకెంతైనా తగి ఉన్నవి సుమా అని తమ తమ హర్షామోదాలను ప్రకటించారు. ఉభయ భారతీ విశ్వరూపులు అసమాన సౌందర్యమూర్తులవడంచే బంధువులు వారికి ఏ అలంకారాలు చేసినా అవన్నీ వెలవెలపోయాయి. అయినా ఆ శుభముహూర్తాన స్నానం చేయించి చందనాది లేపనాలతో అలంకరించసాగారు. బంధుజనమంతా వధూవరుల అసమాన సౌందర్యాన్ని కాంచి అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందారు. వివాహాది శుభ సమయాలలో ఆభరణాలను అలంకరించుకోవడం లోకాచారం. కానీ వధూవరులకు చేసిన అలంకారాల వల్ల ఆభరణాలకే ఎక్కువ శోభ చేకూరింది, కానీ వధూవరుల శోభను పెంచలేకపోయింది. ఆ ఉభయ భారతీదేవి జ్యోతిశాస్త్రంలో ఉద్దండ పండితురాలు. తన వివాహానికి ముహూర్తాన్ని తానే నిశ్చయించింది. తర్వాత జ్యోతిశాస్త్ర పండితుల ముహూర్తాన్ని వాళ్ళు పరిశీలించి అది శుభయోగాదులతో కూడి సర్వమంగళప్రదమైందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. వివాహ సుముహూర్త వేళ వాద్యఘోషల, శంఖధ్వనుల, వేదాధ్యయనాలతో వివాహ మంటపమంతా శ్రవణానందకరంగా ఉండగా సకల శాస్త్ర పారంగతుడైన విశ్వరూపుడు శ్రీమద్ ఉభయ భారతీదేవి హస్తాన్ని గ్రహించాడు, పాణిగ్రహణం చేసుకున్నాడు. అట్టి వివాహ సమయంలో విష్ణుమిత్రుడు, హిమమిత్రుడు వారి వారి బంధువర్గానికి సకల సౌకర్యాలు కలిగిస్తూ వారిని సంతృప్తిపరచసాగారు. బంధువర్గం కూడా పరమానంద భరితులై వారిరువురిని వేనోళ్ల ప్రశంసించారు. వివాహ సమయంలో విశ్వరూపుడు శాస్త్రోక్తంగా అగ్నిహోమం చేస్తుండగా ధర్మపత్ని అయిన ఉభయభారతీదేవి అతనిని అనుసరించింది. ఇరువురు అగ్నిహోత్రునికి ప్రదక్షిణాలు చేసి అగ్నిదేవుని సంతృప్తిపరిచారు. వివాహానికి వచ్చిన విప్రులందరికీ దక్షిణలు ఇచ్చి ఆ నూతన దంపతులు సంతోషపరిచి పంపారు. తర్వాత వారు మిగిలిన వారం రోజులు అగ్నికార్యాన్ని చేస్తూ అగ్నిని సంరక్షించారు. వివాహానంతరం విశ్వరూపుడు కొత్త పెళ్లి కూతురుతో తన స్వగృహానికి బయలుదేరాడు. అప్పుడు విష్ణుమిత్రుడు తన ధర్మపత్నితో కలిసి విశ్వరూపుడితో ఇలా అన్నాడు: మహాభాగా,
లోకంలో ఆడపిల్లను అల్లారుముద్దుగా పెంచుకుంటారు. కొడుకైనా కూతురైనా ఆమె అయినప్పుడు వారి ప్రేమానురాగాల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? మా బాలిక ఇంకా పసిబిడ్డే. దానికి ఏ పని పాటలు మేము నేర్పలేదు. లోక వ్యవహారం అసలే తెలీదు. మీరందరూ ఈ విషయాలు తప్పక మనసులో ఉంచుకోవాలి. మా ఉభయ భారతి ఎంత చిన్నపిల్లో వినండి. తోటి పిల్లలతో ఆటలకు పోతుంది. తన ఆకలి కూడా తనకు తెలీదు. అక్కడే పరుండిపోతుంది. మేం పోయి మా బాలికను తీసుకొచ్చి తినిపించేవారం. మాకు పుత్రుడైనా పుత్రికైనా ఆమె కనుక ఆమె పట్ల మేము ఎట్టి నిర్బంధాలను విధించలేదు. ఈ విషయాలన్నీ మీరు మనసులో ఉంచుకుని తమ బిడ్డయే అని తలంచి సంరక్షించాలి. అయ్యా, గృహిణి గృహకార్యాలను తప్పక నిర్వర్తించాలి. మేము అంగీకరిస్తాం. అయితే మా బాలికను చక్కగా మంచి మాటలతో చెప్పి చేయించుకుంటే ఎన్ని పనులైనా విసుక్కోకుండా చేస్తుంది. భగవంతుడు ఆమెకు అలాంటి సూక్ష్మ బుద్ధి, శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు. అలా కాక కఠినమైన మాటలతోనూ గర్జింపులతోనూ చెప్తే అసలే మొండికేస్తుంది. రోషం ఎక్కువ. ఆ తర్వాత మనం ఎన్ని అనుకున్నా ప్రయోజనం ఉండదు సుమా. ఎందువల్ల ఇంతగా చెప్తున్నానంటే, లోకంలో అంతా ఒకే తీరుగా ఉండరు కదా. కొందరు మంచి మాటలకు పొంగిపోయి ఎంత కష్టమైన పనులన్నా చేస్తారు. వీరిది ఉత్తమమైన స్వభావం అని చెప్పచ్చు. మరికొందరు అరిచి దుర్భాషలాడితే కానీ పనులు చేయరు. అట్టివారు ఉత్తమ స్వభావాలు కారు. స్వభావం అన్నది అంత తేలిగ్గా విడవదు కదా. కనుక మంచి మాటలతో చెప్తే మా కుమార్తె ఇంటి పనులన్నీ సమర్థవంతంగా చేయగలదు. లోకంలో బాలికలకు నయంతో కానీ భయంతో కానీ గృహకార్యాలయందు తల్లిదండ్రులు తగిన శిక్షణ ఇవ్వడం సామాన్య ధర్మం. అలా కాకుంటే తల్లిదండ్రులకు అపఖ్యాతి వస్తుంది. కానీ భారతీదేవి పట్ల తల్లిదండ్రులమైన మేము ఏ విధమైన కఠిన వాక్యాలను ప్రయోగించలేదు. కారణం ఏమిటంటే, దైవజ్ఞుడైన బ్రాహ్మణుడు ఒకడు వచ్చి భారతీదేవి ఎందలి లక్షణాలు చూసి ఈమె ఏదో శాపవశాన భూలోకంలో జన్మించిన దేవతాస్త్రీయే కానీ మానవకన్య కాదు. కనుక ఎట్లాంటి పరిస్థితుల్లోనూ ఈమెను కఠిన వాక్యాలచే నిందించవద్దు. ఇది నా ఆజ్ఞగా స్వీకరించండి అని పలికి వెళ్ళిపోయాడు. కనుక మేము ఆమె పట్ల కఠినంగా ఎన్నడూ ప్రవర్తించలేదు. అంతేగాక ఆ విప్రోత్తముడు ఇంకా ఇలా చెప్పాడు, ఈ ఉభయ భారతీదేవి సాక్షాత్తు సరస్వతీదేవియే కానీ వేరొకరు కాదు. ఈమెలో సకల శాస్త్రాలయందు సకల ధర్మాలయందు సర్వజ్ఞతను తెలిపే లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నాయి. ఇరువురు దివ్యపురుషులు ఖండన మండనంగా వాదోపవాదాలు జరుపుతూ ఈమెను ధర్మ నిర్ణేతగా వ్యవహరించమని కోరతారు. వారు ఈమె నిర్ణయాన్ని శిరసావహిస్తారు. ఈమె పరిశుద్ధురాలు. అందువల్ల మేము భారతీదేవి పట్ల అతి జాగ్రత్తతో వ్యవహరించాము. ఇంతవరకు మా పుత్రిక మా అధీనంలో పెరిగింది. ఇక మీదట ఆమె అత్తగారి అధీనంలో జీవించనున్నది. కనుక అత్తగారితో మా వాక్యంగా విన్నవించండి. పిల్లలు బాల్య చాపల్యం చేత తప్పులు చేయవచ్చు, లేదా అనుభవం లేక తప్పులు జరగవచ్చు. పుట్టుకతోనే ఎవరూ పరిపూర్ణతను సాధించలేరు కదా. పోను పోను మా బాలిక పనులు చేయడంలో ప్రావీణ్యాన్ని సంతరించుకోగలదు. కాబట్టి మా పుత్రికను కడుపులో పెట్టుకుని రక్షించండి. సహజంగా గృహరక్షణ భారమంతా ఆమె అత్తగారి మీద ఉంటుంది. మా బాలిక తన అత్తగారి అధీనంలో నుండి జీవించాలి. ఆమె ఇప్పుడు మా ప్రత్యక్షంలో లేనందున మా మాటను మీరే ఆమెకు విన్నవించండి. మిమ్మల్ని నమ్మి ఉన్నామని పరిపరి విధాలుగా చెప్పి ఉభయ భారతీదేవిని వరుడికి అప్పజెప్పారు. విష్ణుమిత్ర దంపతులు తమ కుమార్తెకు కూడా సమయోచితమైన ఉపదేశం చేస్తున్నారు. అమ్మా, ఇకపై నువ్వు ఆటపాటలు కట్టిపెట్టు. బాల్యదశ అంతమై యవనంలో ప్రవేశించావు. పైపెచ్చు నీవిప్పుడు నీ భర్త ఇంటికి వెళుతున్నావు. ఆ ప్రదేశమంతా నీకు కొత్త. అక్కడ మనుషులు కూడా కొత్తవారే. అక్కడ తెలిసి తెలియని పనులు చేసి నవ్వుల పాలు కాబోకు. అక్కడ నువ్వు ఏ ధర్మాలు ఆచరించాలో బాగా తెలుసుకుని ఆచరించు. నీ బాల్యచేష్టలు మాకు ముద్దు, కానీ వారికి కాదు కదా. ఓ కుమారి, బాల్యదశలో నువ్వు మా రక్షణలో ఉన్నావు. వివాహానంతరం నీ భర్తే నీకు రక్షకుడు అవుతున్నాడు. కనుక ఎల్లవేళలా భర్తనే శరణు పొందు. దానివల్ల నువ్వు ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖ సంతోషాలను పొందగలవు. ఓ కుమారి, భర్తను అనుసరించవలసిన పరమధర్మాలన్నీ ఆచరించు. భర్త భుజించకముందు భుజింపకు. ప్రక్కపై నుండి భర్త కంటే ముందుగా లేచి స్నానం చేయాలి. భర్త దూర ప్రయాణంలో ఉన్నప్పుడు విశేష అలంకారాలు చేసుకోవద్దు. భర్త ఎదుట ఆచరించే ధర్మాలను, భర్త లేనప్పుడు ఆచరించాల్సిన ధర్మాలను బాగా తెలుసుకుని ప్రవర్తించు. ఈ విషయంలో అరుంధతి, అనసూయ, లోపాముద్ర వంటి వారిని ప్రమాణంగా తీసుకో. కుమారి, భర్త కోపంతో ఉన్నట్లయితే నువ్వు ఓర్పు వహించి ఉండాలి. ప్రతికూలంగా మాట్లాడితే అశాంతి కలుగుతుంది. శాంతం ఓర్పు వహించినట్లయితే భర్త తనంతట తానే శాంతుడవుతాడు. 1000 మాటలు ఎందుకు? గృహిణికి సహనమే పరమభూషణమని తెలుసుకో.
క్షమాగుణం ఎల్లవేళలా శాంతిని ప్రసాదిస్తుంది. భర్త ముందు పరపురుషుని గురించి మాట్లాడవద్దు. దీనివల్ల పరస్పరం అనుమానాలు తలెత్తగలవు. ఈ అనుమాన బీజం వారి మధ్య గల ఆంతరంగిక ప్రేమభావాన్ని నశింపచేస్తుంది. అమ్మ, పురుషుడు బయటకు పోయి ఇంటికి రాగానే భార్య చేతిలో ఉండే పనులన్నీ వదిలేసి కాళ్ళు కడిగి మధురమైన సంభాషణ చేయాలి. జీవితాన్ని పరమ పవిత్రం చేసుకో. జీవితాన్ని వ్యర్థం చేసుకోరాదు. అదే పతివ్రత ధర్మం. సుపుత్రి భర్త గ్రామాంతరానికి వెళ్ళినప్పుడు బంధువులు గాని మహాత్ములు గాని వచ్చినప్పుడు వారిని ఆదరించి యథోచితంగా అతిథి మర్యాదలు సలిపి ఆదరించాలి. భర్త లేడు కదా, ఇది నా పని కాదు అని తలచరాదు. అలా చేస్తే వారు నిరాశ చెందుతారు. దానివల్ల వంశం క్షీణిస్తుంది. భర్త ఇంటలేని సమయంలో మహాత్ములను అతిథులను సత్కరించడం సతీమణులకు పరమధర్మం అని తెలుసుకో. కుమారి, ఇక్కడ మా పట్ల ఎలా విధేయతతో మెలిగావో అక్కడికి పోయిన తర్వాత అత్తమామల పట్ల కూడా విధేయతతో వ్యవహరించాలి. అంతేకాదు, భర్త సహోదరుల పట్ల కూడా అత్యంత ఆదరంతో మెలగాలి. లేకుంటే వారు నీపై భర్తతో చాడీలు చెప్పి మీ ఇద్దరి మధ్య ఎడబాటు కల్పిస్తారు. అన్ని విధాలుగా మన వంశప్రతిష్ఠ, అటువారి వంశప్రతిష్ఠ వృద్ధి అయ్యేలా ప్రవర్తించు. ఇది ధర్మాత్ములు ఆచరించే మార్గం అని తెలుసుకో. విష్ణుమిత్రుడు ఈ విధంగా భారతీదేవి మండలమిశ్రులకు ధర్మతత్వాన్ని ఉపదేశించిన తర్వాత గురువు మామగారు అయిన విష్ణుమిత్రుని వద్ద బంధువర్గం వద్ద సత్కారాలు పొంది తమ స్వగృహానికి బయలుదేరారు. ఉభయ వంశాలను తన పవిత్ర ఆచరణల చేత కీర్తిమంతం చేయడంలో భారతీదేవి ఉభయ భారతీదేవిగా ప్రఖ్యాతి పొందింది. దుర్వాస ముని శాపంచే శ్రీ సరస్వతీదేవి భారతీదేవిగా జన్మించింది. తిరిగి ఆ మునియే శంకరుని దర్శనానంతరం శాప విమోచనం పొందుతుంది అని తెలిపాడు. అట్టి భారతీదేవే శ్రీ శంకరాచార్యులు సర్వజ్ఞుడు అని నిరూపించడానికి మధ్యవర్తిగా నిలవనున్నది. ఆమె పాండిత్యానికి దైవత్వం అబ్బింది. శ్రీకృష్ణ భగవానుని వల్లేనే శ్రీ శంకరులు కూడా మాయాదేవిని తన స్వాధీనంలో ఉంచుకొని బాల్యమంతే తన లీలలను ప్రకటించారు. శ్రీ మహావిష్ణువు వల్లేనే జరగబోయేది ఎరిగినట్లుగానే శ్రీ శంకరులు కూడా భూత భవిష్యత్ వర్తమాన విషయాలన్నీ త్రికాల జ్ఞానంతో తనయందే చూశారు. బాలకృష్ణుని వల్లేనే బాలశంకర్లు కూడా లోక సంరక్షణ కోసం లీలామానుష విగ్రహాన్ని స్వీకరించి శిశువుగా ఉయ్యాలలో ఊగే సమయం నుండి అద్భుత లీలలను ప్రదర్శిస్తూ జనులందరినీ ఆశ్చర్యపరిచారు. శ్రీకృష్ణ భగవానుడు విష్ణువంశను ప్రదర్శించిన విధంగా బాలశంకరులు కూడా తన మహేశ్వరావతారాన్ని ప్రదర్శించి జనులను ఆశ్చర్యపరిచారు. మనోహరమైన కేశాలు కలవాడు, కేసి అనే రాక్షసుని సంహరించినవాడు కాబట్టి విష్ణుమూర్తికి కేశవుడు అనే పేరు వచ్చింది. శుభాలకు ఈశ్వరుడు కనుక శంకరుడు విష్ణుమూర్తి అయ్యాడు. అలాగే ఈ బాలశంకరుడు కూడా కేశపాశాలచే పాశాన్ని ధరించిన మహేశ్వరునిలా ఉన్నాడు. బాలశంకరుడు తన బాల్యచేష్టల చేత బ్రహ్మదేవుని వలె ప్రకాశిస్తున్నాడు. ఈ ప్రకారంగా బాలశంకరుడు త్రిమూర్తుల వలె ప్రకాశిస్తున్నాడు. బౌద్ధులు పశుపతి మతాన్ని స్వీకరించారు. క్షపణకులు కపాలాన్ని ధరించి దిగంబరులై తిరుగుతున్నారు. విష్ణుమతావలంబులు మొదలైన వారు వేద మార్గాన్ని దూషించసాగారు. అటువంటి వేదోక్త మార్గాన్ని ఉద్ధరించడానికి, ఘోరమైన సంసారారణ్యంలో సంచరించే వారికి నివృత్తి మార్గాన్ని చూపేందుకు, మోక్ష మార్గాన్ని ప్రసాదించడానికి శంకరుడు అనే పేరుతో అవతరించి ఉన్నాడు. ఆ మహేశ్వరుడే శ్రీ శంకరాచార్యుల రూపంలో అవతరించాడు. ఇక్కడితో 3వ సర్గం పూర్తయింది. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో 4వ సర్గం తెలుసుకుందాం. ధన్యవాదాలు.